నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. హస్తా నక్షత్రం, ఈ హస్తా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, ఎట్లాంటి విధి విధానాలని ఖచ్చితంగా జీవితంలో పాటించాల్సి ఉంటుంది, అలాగే ఎట్లాంటి దైవారాధన చేసుకోవాలి. చంద్ర నక్షత్రం కాబట్టి కూల్ గా ఉంటారు అని అనుకోవచ్చా? పాదాల వారీగా కూడా చెప్తున్నారు కాబట్టి చెప్పండి సార్. తప్పకుండా. ఈ హస్తా నక్షత్రం 5 వేళ్ళు కలిసి ఉండే ఒక అరచేయి ఎలా ఉంటుందో అట్లా ఆ ఆకారంలో ఉంటుంది హస్తా నక్షత్రం. ఇక ఈ హస్తా నక్షత్రం వాళ్ళ లక్షణాలు కామన్గా 4 పాదాల వాళ్ళకు ఉండే కామన్ లక్షణాలు మహర్షుల వారు ఏం చెప్తున్నారంటే కామి, కుశలుడు, వాగ్మి. అంటే కామి అంటే ఒకటే కాదు, డబ్బు గురించి ఉండొచ్చు, అన్ని కామ్యాలు కావాలనుకుంటాడు. కుశలుడు అంటే బిందాస్గా ఉంటాడు, కులాసాగా. వాగ్మి మంచి వాగుడుకాయ. చౌర్య ప్రీతి అంటే దోచుకుందామని, దాచుకుందామని, నొక్కేద్దామని ఇలాంటి వీటి మీద మక్కువ ఎక్కువ. ధనవంతుడు, దూరదేశ ప్రయాణ ప్రీతి. దూరదేశ ప్రయాణ ప్రీతి అంటే బయట ట్రావెలింగ్ బాగా ఇష్టమైన వాళ్ళు. యుద్ధోత్సాహి, రిపుహంతకుడు, మేధావి, సహజ ప్రతిభావంతులు. ప్రతిభ పెరుగుతున్న కొద్దీ డిపెండెన్సీ పెరుగుతుంది. టాలెంట్ పెంచుకుంటూ ఉంటారు కానీ డిపెండ్ అవుతూ ఉంటారు, డిపెండెన్సీ పెరుగుతూ ఉంటుంది. ఇవి బేసిక్గా హస్తా నక్షత్రానికి మహర్షుల వారు చెప్పిన లక్షణాలు. 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి ఇవి మన సొంత అభిప్రాయాలు కాదు, అంటే శాస్త్రం చెప్పిన మనం చెప్తున్నాం తప్ప హస్తా నక్షత్రం వాళ్ళు హర్ట్ అవ్వకూడదు. పరాశర మహర్షి ఇచ్చినటువంటి అసత్యవచనుడు మొదటి పాదం వాళ్ళు అసత్యవచనుడు, నోరు తెరిస్తే అబద్ధాలే ఉంటాయి. గర్వి, ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. పశుప్రియుడు, కుక్కల్ని జంతువుల్ని పెంచాలనే ప్రియుడు. అనవసర విషయం జోక్యం వలన సహజ విశేషాలని కోల్పోతారు. అంటే పనికిరాని సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం వల్ల వీళ్ళ ఐడెంటిటీని, వీళ్ళ స్పెషాలిటీని కోల్పోయి బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటారు. అందువల్ల అభివృద్ధికి ఆటంకం. అవసరం దృష్ట్యా బంధుత్వాలు ఉంటాయి. అవసరమైతేనే బంధుత్వాన్ని పెంచుకోవటం. ఏంటన్నయ్య చాలా రోజులైంది నేను చూసి, ఎన్నాళ్ళైందన్నా నేను కలిసి, సరే అండి అని అట్లా. 2వ పాదం వాళ్ళు బాల్యమందు మాతృవియోగము, నాట్యగాన ప్రీతి. అదృష్టవంతుడు అంటే నాట్యగాన ప్రీతి అంటే రీల్స్ చేస్తాడు అన్నమాట, డాన్స్ ఇప్పుడు జనరేషన్ అయితే. అదృష్టవంతుడు, సమయం అవసరమయ్యేదాకా గుర్తింపు ఉండదు, ఓపెన్ మైండెడ్గా ఉండగలరు, నలుగురికి ఇష్టంగా ఉంటారు, గుర్తింపుతో కూడిన సానుభూతి పొందగలరు. క్షీణచంద్రుడైన లోభత్వం, స్వార్థం వస్తాయి వీళ్ళకి. జాతకంలో క్షీణచంద్రుడు అయితే, పౌర్ణమి తర్వాత పుట్టిన వాళ్ళైతే లోభత్వం, స్వార్థం 2 వస్తాయి. 3వ పాదం వాళ్ళు తీసుకుంటే బాల్యమందు పితృవియోగం. 2వ పాదం వాళ్ళకి బాల్యమందు మాతృవియోగం. 3వ పాదం వాళ్ళకి బాల్యమందు పితృవియోగం. టక్కరి, అనారోగ్యత, వ్యాపారి, బిజినెస్ మ్యాన్ అంటే పక్కా బిజినెస్ మ్యాన్. లోభత్వం, పిరికితనం, నటన, తన మనుగడ దృష్ట్యా లక్ష్యాల నిర్ణయం. తను సర్వైవ్ అవ్వడానికి గోల్స్ పెట్టుకుంటాడు. ఇప్పుడు నేను సర్వైవ్ అవ్వాలంటే నేనేం చేయాలి? ఎదుటివారిని ఉపయోగించుకుంటలో నేర్పరి. ఉపయోగించుకోవడంలో నేర్పరి. చాలా టాలెంటెడ్.
అంటే ఎదుటి వాళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఎలా వాడుకోవాలి. 4వ పాదం వాళ్ళ విషయానికి వస్తే విలాస పురుషుడు, మాతృప్రేమను పొందుతాడు, కన్నింగ్ నేచర్, తమ అవసరాలకు అనుగుణంగా బంధుత్వాలని ఏర్పరచుకుంటాడు. అంటే ఇందాక అది 3వ పాదంలో కూడా ఉంది. పశ్చాత్తాపం తాత్కాలికం, అంటే వాళ్ళు ఏదన్నా చేసి పశ్చాత్తాపడినా అది తాత్కాలికమే, మళ్ళీ సమర్థించుకుంటాడు అనమాట. స్పాట్లో అప్పటికప్పుడు నా తప్పని అనుకున్నా కూడా నా తప్పు లేకపోయినా చెప్పాను, నేను సారీ చెప్పాను, ఇట్లాంటి యాటిట్యూడ్ ఉంటుంది. ఎదుటి వారిని బుట్టలో వేయటలో నేర్పరులు, ఎదుటి వారిని బుట్టలో వేయట నేర్పరులు. సో వీళ్ళు సిద్ధాస్తులు అనమాట, ఎదుటి వాళ్ళని బుట్టలో వేయట. రైట్, ఈక్వాలిటీస్ తో ఉంటారు ఈక్వాలిటీస్ పాదాల వారిగా. మరి ఎట్లా సార్, ఏ దైవారాధన చేసుకోవాలి? డెఫినెట్ గా అన్ని నక్షత్రాలకి కొన్ని నెగటివ్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. మనం పాజిటివ్స్ ని డెఫినెట్ గా పెంపొందించుకోవాలి కాబట్టి మరి ఎట్లా ఏవి త్యజించాల్సి ఉంటుంది వీళ్ళు, అలాగే ఏ దైవారాధన ప్రత్యేకించి చేసుకోవాలి? వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు, ఉన్నవి లేనివి డాంబికాలు పలకకూడదు. ఈ 2 పాయింట్స్ వాళ్ళు లైఫ్లో అవాయిడ్ చేసుకోవాలి. చేసుకొని గణపతి ఆరాధన, జీవితాంతం సూర్యోదయ పూర్వమే గణపతిని ఆరాధించినట్టయితే లైఫ్ అంతా సవ్యంగా, ఎటువంటి గ్రహస్థితి ఉన్నా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలరు. రైట్ రైట్, బ్యూటిఫుల్. డెఫినెట్ అబద్ధాలు ఆడకూడదు, దాన్ని ఆ పాయింట్లో వాళ్ళు అవేర్నెస్ కలిగి ఉండాలి. చెక్ పాయింట్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకోవాలి. నేను నిజం చెప్తున్నాను, అబద్ధం అవతల చెప్తున్నాను, వాడికి తెలియదు కదా, నువ్వు నిజం ఎప్పటికో అప్పటికి తెలుస్తుంది. బట్ ఇనిషియల్ గా ముందు నీకే తెలుస్తుంది కాబట్టి చెక్ పాయింట్ మనకు మనమే పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటే సక్సెస్ ఉంటుంది. తర్వాత డాంబికాలు, గొప్పలకు పోవడం, ఉన్నవి లేనివి మాట్లాడడం, నాకు వాడు తెలుసు వీడు తెలుసు అంటాం, నేను అది చేసేస్తా ఇది చేస్తా అనటం, ఇవన్నీ మానుకుంటే లైఫ్లో సక్సెస్ ఉంటుంది. ఉన్నవి లేనివి డాంబికాలు పలకకూడదు. ఈ 2 పాయింట్స్ వాళ్ళు లైఫ్లో అవాయిడ్ చేసుకోవాలి. చేసుకొని గణపతి ఆరాధన, జీవితాంతం సూర్యోదయ పూర్వమే గణపతిని ఆరాధించినట్టయితే లైఫ్ అంతా సవ్యంగా, ఎటువంటి గ్రహస్థితి ఉన్నా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలరు. రైట్ రైట్, బ్యూటిఫుల్. డెఫినెట్ అబద్ధాలు ఆడకూడదు, దాన్ని ఆ పాయింట్లో వాళ్ళు అవేర్నెస్ కలిగి ఉండాలి. చెక్ పాయింట్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకోవాలి. నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను, వీడు తెలుసు అంటాం, నేను అది చేసేస్తా ఇది చేస్తా అనటం, ఇవన్నీ మానుకుంటే లైఫ్లో సక్సెస్ ఉంటుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో చిత్తా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. ఐష్మతి.